పిల్లలు, విష్ణువు దశావతారాలు చూశాం కదా. ఈరోజు మనం ఇంకో దేవుడి అద్భుతమైన కథ తెలుసుకుందాం. గణేశుడు ఎలా పుట్టాడు, ఏనుగు తల ఎందుకొచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, వినుదాం. ఒకరోజు దేవి పార్వతీ అమ్మ స్నానం చేసేటప్పుడు ఆమె శరీరంపై ఉన్న పసుపుతో ఒక చిన్న బిడ్డను తయారుచేసింది. ఆ బిడ్డకి జీవం పోసి, "నువ్వు నా కొడుకు, నేను చెప్పేవరకు ఎవ్వర్నీ లోపలికి అనుమతించకు" అని చెప్పింది. ఆ చిన్న బాబు అమ్మ మాట వింటూ గుమ్మం దగ్గర కాపలా కాస్తున్నాడు. అదే సమయంలో శివుడు అక్కడికి వచ్చాడు. లోపలికి వెళ్లాలని అనుకున్నాడు, కాని ఆ బాబు అడ్డుకున్నాడు. అమ్మ చెప్పింది, "ఎవ్వర్నీ లోపలికి రానివ్వను" అన్నాడు. శివుడు ఎంత చెప్పినా అతను వినలేదు. దీంతో శివుడు కోపంతో ఆ బాబుతో యుద్ధం చేశాడు. చివరికి చాలా కోపంతో ఆ బాబుని తలను వేరుచేశాడు. కొద్దిసేపటికి పార్వతీ అమ్మ బయటకు వచ్చి ఇది చూసి చాలా బాధపడింది. "నా కొడుకును తిరిగి ఇవ్వాలి" అని కోపంగా చెప్పింది. "ప్రపంచమంతా నాశనం చేస్తానని కూడా చెప్పింది." అప్పుడు శివుడు వెంటనే తన గణాలకు, "ఉత్తర దిశలో మొదట కనిపించే జంతువు తలను తీసుకురండి" అని చెప్పాడు. వారు ఒక ఏనుగు తలను తీసుకొచ్చాడు. శివుడు ఆ తలను ఆ బాబుకి పెట్టి మళ్లీ జీవం పోశాడు. అలా గణేశుడు పుట్టాడు. శివుడు అతనికి ఆశీర్వదించి, "ప్రతి పని మొదలుపెట్టే ముందు నిన్నే పూజిస్తారు" అని వరమిచ్చాడు. అందుకే మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణేశుణ్ణి పూజిస్తాం. పిల్లలు, ఈ కథ మనకి చాలా మంచి విషయాలు నేర్పుతుంది. మాట వినాలి, కోపం తగ్గించుకోవాలి, గణేశుణ్ణి ప్రార్థిస్తే విజయం వస్తుంది. మరి మీకీ కథ ఎలా అనిపించింది? కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఫన్ మరియు మంచి మోరల్ స్టోరీస్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి. చివరగా ఒక మాట, గణేశుడు మనకి జ్ఞానం, విజయాన్ని ఇస్తాడు. మనము కూడా మంచి పిల్లలుగా ఉండాలి.